డివైఈఓ ప్రిలిమ్స్ 2024 సమయం దగ్గర పడే కొద్దీ ఆందోళన పెరుగుతుంది. దాన్ని తగ్గించే మార్గాలు ప్రిలిమ్స్ దాటేటువంటి ఒక అత్యున్నతమైన సలహాలు ఈ వీడియోలో మీకు లభిస్తాయి. తక్కువ టైంలో తక్కువ పేజీలతో ఇలా చేస్తే జనరల్ స్టడీస్ మీదే. రైట్, వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. డివైఓకి పూర్తిగా జనరల్ స్టడీస్కి సంబంధించి అత్యున్నతంగా మీకు సలహాలు ఇస్తున్న సంగతి తెలిసింది. 2 days బ్యాక్ మీకు 5 సబ్జెక్టు పైన దృష్టి పెట్టమన్నాను. ఆ 5 సబ్జెక్టులు గట్టిగా నమ్ముకుంటే సక్సెస్ అవుతారన్నాను. ఆ ఒక్క వీడియో మీరు ఒక్కసారి చూడండి, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అదే రకంగా మీరు ఇప్పుడున్న మీ నాలెడ్జ్ని ఎట్లా కన్సాలిడేట్ చేయాలో మరొక వీడియో పెట్టాను, అది కూడా మీకు లింకు ఇస్తాను. రైట్, ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్దాం. డివైఓ సమయం దగ్గరకు వస్తుంది. ఇక మనకు ఇది 5వ తారీఖు, 25, 20 రోజులు. లాస్ట్ 5 రోజులు మనం కాస్త దాన్ని ఏమంటారు, పూల్లో ఉంచుకుందాం. దాన్ని ఏమంటారంటే స్టాక్లో ఉంచుకోవడం అంటారు, అలా పక్కన పెడదాం. 15 డేస్కి మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. మధ్యలో ఈ టీచర్స్కి పాపం 3 డేస్ పోతుంది. 12, 13, 14 పోతాయి. ఆ అలసట తోటి 15వ తారీఖు కూడా పోయే అవకాశం ఉంది. హార్డ్లీ 4 డేస్ పోతుందని నేను అంచనా వేసుకుంటున్నా. వారు ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలి. రైట్, ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే తక్కువ టైంలో తక్కువ పేజీలతో ఎలా చేయాలి అన్నది. వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలను కన్సాలిడేట్ చేసుకొని అందులో మీరు ఆల్రెడీ అండర్లైన్ చేసింటారు, సింపుల్ పదాలతో రాసుకొని ఉండింటారు. ఎప్పుడైనా అండర్లైన్ హెడ్డింగ్ ఎట్లా చేయాలా, మనం ఒక హెడ్డింగ్ పెట్టామంటే ఆ హెడ్డింగ్కి సంబంధించిన పూర్తి సమాచారం మన దగ్గర ఉండాలి. ఉదాహరణకు మనం సతీ ఆచార నిషేధం నేషనల్ మూమెంట్లో ఇంపార్టెంట్ అనుకుంటే సతీ ఆచారం అనేటువంటిది, ఈ సతీ కష్టం అనేటువంటి ఆచారం విలియం బెంటిక్ కాలంలో దాన్ని నిషేధించబడింది. ఈ 1829 డిసెంబర్ 4న అది నిషేధించబడింది. అది బెంగాల్ సతీ నిషేధ చట్టం రెగ్యులేషన్ 17 1829 పేరుతో వెలువడింది. ఈ విలియం బెంటిక్ కాలంలో ఈ సతీ నిషేధం ఇంత బలంగా రావడానికి కారణం రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ తన యొక్క సంవాద కౌముది అనేటువంటి పత్రికలో ఈ విశేషాలను, అంటే సతీని ఎందుకు నిషేధించాలని ఆయన తన వాదనలు వినిపించారు. దాంతో బ్రిటిష్ ప్రభుత్వం కన్విన్స్ అయింది. ఇలా చదువుకోవాలి. ఇందులో ఓల్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటంటే సతీ నిషేధం ఏ గవర్నర్ జనరల్ కాలంలో అని అడిగారు విలియం బెంటిక్. సతీ నిషేధం ఎప్పుడు నిషేధించబడింది అని అడిగారు, 1829. అది రెండో బిట్టు. సతీ నిషేధం ఎవరి ప్రయత్నాల వల్ల అది సాధ్యమైందంటే రాజా రామ్మోహన్ రాయ్. ఇవి ఓల్డ్ బిట్లు, అట్లా అడిగారు. కానీ ఇప్పుడు న్యూ ఏమి, తేదీ చాలా ఇంపార్టెంట్. 1829 డిసెంబర్ 4, అంటే డిసెంబర్ 4 మీరు ఇప్పుడు చదువుకోవాలి. ఒకటి. రెండోది, ఏ చట్టంతో, బెంగాల్ సతీ నిషేధ చట్టము. అది రెగ్యులేషన్ అంతా 17 రోమన్ అంకెల్లో ఉంటుంది. 1829 అది 17, 15, 19 అని అడుగుతాడు. అది కొత్త బిట్టు. ఆ తర్వాత ఏ పత్రికలో ఈ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ తన యొక్క ఈ సతీ నిషేధం గురించి రాశారు అని చెప్తారు. అప్పుడు సంవాద కౌముది. ఒకవేళ అడిగితే అది కూడా అడగచ్చు, సంవాద కౌముది ఈ పత్రికను ఎవరు తీసుకొచ్చారు అని. అవి చాలా మనం కూడా అడిగాడు గ్రూప్ 2లో, అది చాలా ఇంపార్టెంట్. సో సంవాద కౌముది, యుగాంతర్, ఓకేనా, బ్రాహ్మణ సేవాది, సో ఇలాంటి అనేక పత్రికల్లో ఆయన తన విశేషాలు చెప్పడం జరిగినది. ఎట్లా చదువుకోవాలి ఏ కాన్సెప్ట్ అయినా. అలా ఏం చేయాలో మీరు దయచేసి సెలెక్టివ్గా కొన్ని టాపిక్స్ ఎంపిక చేసుకుని దాన్ని రివిజన్ చేసుకుంటూ వచ్చేయాలి. అంతా చదువుదాము అనే ఆశ వదిలేయండి. తక్కువ పేజీలతో తక్కువగా ఎట్లా మనం గెట్టినవ్వాలా అని ఒక ఉదాహరణ చెప్తాను. స్వదేశీ ఉద్యమం అంతా చదివేశారనుకోండి, ఒక బిట్టే కదా వస్తుంది. కాబట్టి స్వదేశీ ఉద్యమంలో కొత్త ఇన్ఫర్మేషన్తో మీరు చదవండి, ఫినిష్ అయిపోతుంది. అట్లా వెళ్ళాలి. కానీ మనం మానసికంగా చాలా ఉండాలి. ఎవడైతే మానసికంగా బలవంతుడో వాడికి ప్రపంచం ఏమవుతుందో తెలుసా, పాదాక్రాంతమవుతుంది, దాసోకం అవుతుంది. ఒక హిస్టరీ ఆచార్యుడిగా అది నేను బలగుద్ది చెప్పగలను. అర్థమవుతుందండి.
సో ఇది మనం చేయగలిగినది. దీనికి మీరు గతంలో నుంచి కొంత నోట్స్ రాసుకోవడం, కొంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడం బాగుంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఎక్కువ మంది అభ్యర్థులు రెడీమేడ్ మెటీరియల్ పైన ఆధారపడ్డారు. అంటే పబ్లికేషన్స్, ప్రైవేట్ వ్యక్తులు ఆ రంగం పైన అవగాహన లేకుండా కూడా తనకున్న డబ్బు వల్ల ఎవరో ఒకరి చేత రాయించడం, ప్రింటింగ్ చేయించడం జరుగుతుంటారు. వాటికి మీరు చాలా దూరంగా ఉండాలి. ఒక ఎక్స్పర్ట్ వారి యొక్క మెటీరియల్ మీరు చదవడానికి ప్రయత్నం చేయాలి. ఇలా నేషనల్ మూమెంట్ని నేను ఒక ఉదాహరణగా చెప్పాను. అన్ని వీడియోలు అన్నీ చెప్పడం సాధ్యం కాదు. కాబట్టి మీరు అట్లా చేసుకోగలిగితే డెఫినెట్గా మీరు మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోగలుగుతారు అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకు ఈ 5 సబ్జెక్టులు ఏవైతే చెప్పానో గత వీడియోలో, దాన్ని ఈ రకంగా మీరు చేసుకోగలిగితే చాలా ఇన్ఫర్మేషన్ మీకు అందుబాటులో ఉంటుంది. జాగ్రఫీలో ఎక్కువగా వాడు దక్కన్ పీఠభూమి, దాని సరౌండింగ్ ఏరియాస్, వీటిపైన ఎక్కువ తిరుగుతున్నాడు. మనం కూడా ఈసారి అదే తిరుగుదాం. కాబట్టి చాలా ఇంపార్టెంట్. అట్లాగే నదుల పైన నదులు కూడా వినూత్నంగా ఫోకస్ అవుతుంది అనమాట. అట్లా మనం ఎక్కువగా మన మహానది గురించి వచ్చి అట్లా మహానది అనేది ఎక్కడ ఏమిటి అనేది ఒక ఐడియా. సో మనం జనరల్గా మీకు ఒక ఆసక్తి కొద్దీ మీరు ఎవరైనా ఉంటే మనం తక్కువ టైంలోనే ఏ రకంగా విన్ చేయాలనేది మీకు అందరికీ తెలిసిందే. 40 స్టాండర్డ్ 40 మూల గ్రంథాల నుంచి తీసుకుని మనం ఈ పుస్తకాలను రూపొందించి అభ్యర్థులకు అందించడం, ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు కూడా అందిస్తున్నారు. ఒక్కసారి జస్ట్ చూపిస్తున్న, విడివిడిగా చూపించిన టైం ఉండదు కాబట్టి ఒక్కసారి. సో దీన్ని అన్నిదో భావించవద్దు, కొత్త వాళ్ళకి. అదే రకంగా శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ యాప్లో మీరు ప్రత్యేకించి అన్ని అందుబాటులో ఉంచడం జరిగింది టెస్ట్ సిరీస్. సో మీరు టెస్ట్ సిరీస్ ద్వారా అయినా మీరు గెయిన్ చేయవచ్చు. ఇట్లా రెడీమేడ్గా ఇంత 14 మంది టీము, అందులో 6 PhDలు, ఇన్ని సంవత్సరాలు వర్కౌట్ చేసి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఇండియా. ఎవరైనా ఆసక్తి ఉంటే ఉపయోగించుకుంటారో అనేది భావించవద్దండి. వారు 8074940030కి మీరు డెమో, PDF అండ్ టెస్ట్ కోసం వాట్సాప్ చేయండి. వారు అన్ని వివరాలు పెడతారు. సో మంచి టైం ఉన్నది. ఎక్స్పర్ట్స్గా మీరు తీసుకోండి, సలహాలు తీసుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. రైట్. నేను అదే మా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఒక రాష్ట్రం తీసుకుని 9 రకాల సబ్జెక్టు కలిపేసి చాలా సింపుల్గా తయారు చేయడం కూడా జరిగింది. అది మీకు చాలాసార్లు చూపించాను. విడిగా కూడా నేను మళ్ళీ అన్నీ చూపిస్తుంటాను. ఓల్డ్ వీడియోస్ ఉంటాయి, చూడండి. రైట్. ఇలా చేయండి. ఇట్లా చేసే క్రమంలో ఫస్ట్ సెలెక్టివ్ అండ్ ఎలెక్టివ్. సో అట్లాంటి పద్ధతుల్లో మీరు ముందుకెళ్ళాలి. ఏపీ పైన ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి. 10 నుంచి 15 బిట్లు ఏపీ పైన వచ్చేటువంటి అవకాశం ఉన్నది. మీకు ఎప్పుడు నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రిలిమ్స్ గాన మీరు దాటగలిగితే 60% పోస్ట్ కొట్టినట్టే. మెయిన్స్ మీరు టైము ఉంటుంది, జనరల్ స్టడీస్ ఆల్రెడీ చదివి ఉంటారు, ఫోకస్ ఆన్ సైకాలజీ అండ్ ఫిలాసఫీ అండ్ సమ్ అదర్ సబ్జెక్ట్స్ వాటిపైన ఎక్కువ ఫోకస్ పెట్టుకొని జిఎస్సిని మరింత మెరుగ్గా మనం గాన చేసుకోగలిగితే అప్పుడు జనరల్ స్టడీస్ డిసైడింగ్ ఫ్యాక్టర్, నో డౌట్ ఇన్ దాట్. కానీ మీకు అక్కడ ఆల్రెడీ B.Ed చేసింటారు, M.Ed చేసింటారు, రకరకాల కోర్సులో ఉంటారు కాబట్టి డెఫినెట్గా మీరు రీచ్ అవుతారన్నది నా ఉద్దేశం. ఇప్పుడు ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ చదువుతారు కదా ఎన్విరాన్మెంట్ పార్ట్ కంటే ఎక్కువ సస్టైనబుల్ డెవలప్మెంట్ పార్ట్ చదవండి. కాపు 28 అయింది, కానీ మీరు 26 చదవాలి, 27 చదవాలి, 28 కూడా చదవాలి. ఇట్లా డిఫరెంట్ ఇష్యూస్ని మీరు తీసుకోవాలి. గవర్నర్ జనరల్ ఉన్నారు కదా, ఒక 10 మందిని ఎంపిక చేసుకొని 10 మందిని రోజుకు ఒక్కరి చొప్పున చదవండి. ఒక్కో దాంట్లో ఒక 6 or 7 పాయింట్స్ వస్తాయి, ఈజీగా ఉంటాయి. నేను సంభవ్ మా వాళ్ళకి అట్లా తయారు చేసి ఇచ్చాను. మరి వాళ్ళంతా అది ఫాలో అయింటారు, డెఫినెట్గా వాళ్ళు రీచ్ అవుతారని నేను అనుకుంటున్నాను. సో ఒక సెకండ్, సో అది కరెక్ట్గా ఉంటుంది. అదే రకంగా మీకు ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టేది ఏంటంటే డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మీకు సింపుల్గా 4 మార్కులు తెచ్చిపోయి మనం అట్లా వేరుకోవడమే 4 మార్కులు. ఒక సెకండ్ అది నేను చూపిస్తాను, ఒక్కొక్కటి మీరు ఎంపిక చేసుకొని చూడండి. సంభవం చివరిలో చూపిస్తాను. అట్లా గవర్నర్ జనరల్స్ చదివేటప్పుడు పర్టికులర్గా మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు 2-3 గవర్నర్ జనరల్ ఏమేమి తెచ్చారు నియర్ అవి కూడా చూసుకోండి. అట్లా మీరు ఫోకస్డ్గా వెళ్ళగలిగితే డెఫినెట్గా సక్సెస్ అవుతారు. సో తక్కువ టైంలో సెలెక్టివ్ అండ్ ఎలెక్టివ్ మెథడ్ ద్వారా మీరు ముందుకు వెళ్ళచ్చు. సో మీరు తప్పనిసరిగా దీన్ని ముందంజలోకి చేయండి. అదే రకంగా సో మనం మంచి గైడెన్స్ని, మంచి ఆలోచనలని మీరు తీసుకోండి.
సో ఆ రకంగా మీరు సింపుల్గా ఎక్కువ రివిజన్ కూడా ఎంతైతే ఇప్పుడు సపోజ్ 8 అవర్స్ చదివారనుకోండి, అందులో 2 అవర్స్ రివిజన్కి ఇవ్వండి, 6 అవర్స్ చదవడానికి ఇవ్వండి. అట్లాగే మినిమంలో మినిమం ఒక 30 నుంచి 40 నిమిషాలు టెస్ట్ ప్రాక్టీస్ చేయండి. టెస్ట్ ప్రాక్టీస్ చేసేటప్పుడు దయచేసి గమనించాల్సింది, క్వశ్చన్ ఫ్రేమింగ్ కంటే కూడా క్వశ్చన్కి ఇచ్చిన 4 ఆప్షన్స్, అది ఎవరైనా తయారు చేయవచ్చు, ఎక్స్పర్ట్స్, అది కూడా ఎక్స్పర్ట్స్ మంచి అవగాహన ఉన్న వ్యక్తుల దగ్గర మీరు రాయండి. ఆ 4 ఆప్షన్స్ ఎందుకు ఇచ్చారు అనేది ఒక్కసారి ఆలోచన చేయండి. దానివల్ల మీకు మైండ్లో ఆ సబ్జెక్ట్ గుర్తుకుంటుంది. నేను ఇందాక సతీ చెప్పానే, అట్లా మీరు డిసైడ్ చేసుకోవాల్సే అవకాశం ఉంటుంది. ఇట్లా ఫోకస్డ్గా మీరు చేయగలిగితే డెఫినెట్గా మీరు ముందుకు రాగలుగుతారు. ఆల్ ది వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్.